తులసి న్యూస్ కు స్వాగతం. విభిన్న ప్రతిభావంతులకు కూడా మెరుగైన విద్యను అందిస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల మెడికల్ క్యాంపులో ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు. విభిన్న ప్రతిభావంతులకు కూడా మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో గురువారం ఉదయం ప్రభుత్వం వారు కందుకూరు నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతుల కొరకు మెడికల్ క్యాంపు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండల కేంద్రంలలో విభిన్న ప్రతిభావంతుల విద్యా అభివృద్ధికి భావిత సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వారిని ఆదుకుని సమాజంలో వారంతట వారే బతుకుదెరువు పొందే విధంగా ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులకు 3,000 రూపాయలు పెన్షన్ అందించేవారని, కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచిందని తెలిపారు. యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ చదువుకుని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యాశాఖ పనిచేస్తుందని చెప్పారు. మన కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 373 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని, వారికి ప్రతివారం ఫిజియోథెరపీ డాక్టర్ గారిచే పరీక్షలు చేయిస్తూ నిరంతరం వారికి ఐఏఆర్టీ టీచర్ల ద్వారా విద్యా బోధనలు అందించడం జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కొరకు ప్రభుత్వం డాక్టర్స్ ని పంపించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఏఎల్ఐ ఎంసీఓ కంపెనీ వారికి అవసరమైనటువంటి సిపి చైర్స్, వీల్ చైర్స్, హియరింగ్ హెడ్స్, బ్రెయిలీ కిట్, ట్రైసైకిల్ను అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ఎంఈఓ ఎంఎన్కే శర్మ, కె సుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లా సీఎంఓ పెంచలయ్య, కోఆర్డినేటర్ ప్రసాదరావు, ఎంఆర్ఓ లావణ్య, ఎంపీడీఓ రత్నజ్యోతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరు శ్రీనివాసరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.